హాయ్ అండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఆల్రెడీ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఈ మెథడ్లో చేశారంటే రొయ్యల ఇగురు సూపర్గా ఉంటుంది. మూత పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ ఆయిల్లో బాగా మగ్గితే టేస్ట్ అనేది ఉంటుందండి. సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత చూసారా ఆనియన్స్ లోంచి వాటర్ చూసారా ఎంత బాగా దిగేసిందో. ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేసేసుకోవాలండి. టమాటాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచింది అది వేసేసుకోవాలి. ఒక స్పూన్ కారం, ఒక చిన్న స్పూన్ పసుపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటే బాగా మగ్గిపోతుందండి. చూసారా ఎంత బాగా మగ్గిపోయిందో. ఆయిల్ చూసారా పైకి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇందులో రొయ్యలు వేసేసుకుంటే సరిపోతుందండి. రొయ్యలు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని లో టు మీడియం స్టేలో పెట్టేసుకుంటే సరిపోతుందండి. లో టు మీడియం స్టేలో పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత ఈ మెల్లగా కుక్ అయిపోతుంది. కుక్ అయిపోతుంది చూస్తే సూపర్గా ఉంటుందండి. ఈజీ మెథడ్లో చేసేసుకోవచ్చండి. బాయ్ బాయ్.